హలో హాయ్ అండి, నేను మీ పనుని. ఇది రెండో గురువారము సాయిబాబా గారికి వ్రతం చేస్తున్నాను. ఇది 9 గురువారాల వ్రతము. ఫస్ట్ పూజ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకునేసి పూజ పాత్రలంతా క్లీన్ చేసేసుకొని పీతాంబరితో చేసుకుంటే చాలా మంచిది. అలాగే మంచి సువాసన కూడా. ఫొటోస్ అంతా క్లీన్ చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించేసుకొని తర్వాత పూలంతా పెట్టేసుకునేసి దీపారాధన చేసేసుకోవడమే. తర్వాత అయితే ఈ వ్రతం ఎవరైనా చేయాలి అనుకుంటే 9 గురువారాల వ్రతం ఇది. మార్నింగ్ ఇంకా నైట్ వరకు ఏమీ తినకుండా అలానే ఒక పొద్దు ఉండేసి సాయంత్రం గుడికి వెళ్ళేసి వచ్చి ఒక పొద్దు వదలాలి. ఇలా ఈ బుక్లో అయితే సాయిబాబా వ్రత విధానంలో అన్నీ ఉంటాయి, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అలాగే 108 శ్లోకాలు ఉంటాయి. పూజ చేసుకున్న తర్వాత అన్నీ చెప్పేసుకొనేసి సాయంత్రం గుడికి వెళ్ళేసి ప్రసాదం పెట్టేసుకొని ఇంటికి వచ్చి ఒక పొద్దు వదిలేయడమే. మార్నింగ్ ఇంకా నైట్ వరకు ఏమీ తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళకైతే మధ్యలో పాలైనా పండైనా తీసుకోవచ్చు అని చెప్తారు. నేనైతే ఏమీ తీసుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.